ఈరోజు నేను మీతో మాట చెప్తున్నాను, నువ్వు మనుషులతో మాట్లాడే మాటలు తగ్గాలి, దేవుడితో మాట్లాడే మాటల సమయం పెరగాలి. ఆమేన్. దేవునితో మాట్లాడే సమయం పెరగాలి. క్రైస్తవుడా, ప్రియ దేవుని బిడ్డ, నీ తండ్రిని ఎదుట ఉన్నాడు. ఎవరైతే మోకరిస్తారో, ఎవరైతే ప్రార్థనలో కూర్చుంటారో వారి ఎదుట ఎవరున్నారంటండి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. నీ ముందు నిన్ను ప్రేమించే తండ్రి ఉండగా తండ్రికి ప్రార్థించలేవా? మొర్ర పెట్టలేవా? ప్రార్థన చేయలేవా? ఆయనతో మాట్లాడలేవా? ఆయనతో సంభాషించలేవా? సోమరిగా బ్రతుకుతున్నావా? పనికి మాలిన వాటి త్రట్టికి నీ హృదయం తిరిగిపోయిందా? ఈ రోజే మారు మనసు పొంది తండ్రితో గంటలు 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 మాట్లాడుటకు ప్రభువు మన మనస్సులను సిద్ధపరచునుగాక. సమయాన్ని పాడు చేసుకోవద్దు. ప్రార్థనా శక్తి, ప్రార్థనలో గొప్ప శక్తిని పొందుకుంటాం. ఒక మాట చెప్తున్నాను, ఎవరైతే ప్రార్థనా పరులుగా ఉంటారో, కన్నీటి ప్రార్థనా పరులుగా ఉంటారో, కన్నీటి ప్రార్థనా పరులుగా ఉన్న వారి జీవితాల పక్షంగా దేవుడు ప్రపంచ ఆశీర్వాదాలను వారి పాదాల దగ్గర తీసుకొస్తాడు. ఆమేన్.